అనేది? నా కూతురు కష్టపడుతుందా? ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని ఎవడో ఒకడ కట్టబడితే ఏమవుతుంది? ఏమిటి కిష్టయ్య ఎవడో ఒకడ? భలేవాడి బా, మన కిష్టయ్య ఎప్పుడో నదిలో పడి చచ్చిపోయా. నేను నమ్మను. వాడు నీ తమ్ముడు కిష్టయ్య కాకపోతే నా కూతురు ఊరుకుంటుందా? అది అసలే ఆడుపు. అది పులి అయితే వాడు రింగ్ మాస్టర్. పులి నోటి కళ్ళె వేసి ఆడిస్తున్నాడు. ఏమండి, దేవి పరిస్థితి ఎలా ఉందంట? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను ఇంకా బతిగా ఉన్నానే. వెళదాం పద. ఆ వ్యర్థమైన పోలీసులకు అప్పగించి అమ్మాయిని ఇంటికి తీసుకొద్దాం. అవసరమైతే రేపు రెండో పెళ్లి కూడా చేద్దాం. అది బావా మగతనం అంటే. పద, ఈ వేళ తేలిపోవాలి. నువ్వు మగాడివో నీ అల్లుడు మగాడో. పద పద. ఇదే వాళ్ళ అంతఃపురం. మా దేవుండేది ఈ ఇంట్లోనా? దేవి, అమ్మా దేవి. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, లోపలికి రండి. లోపలికి రావడానికి కదమ్మా ఇక్కడికి వచ్చింది. నిన్ను ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరింటికి నాన్న? నువ్వు పుట్టి పెరిగిన నీ ఇంటికి. పెళ్ళయ్యేంత వరకే అది నా ఇల్లు. ఇప్పుడు ఇదే నా ఇల్లు. లోపలికి రండి. దేవి, ఈ ఇంట్లో నువ్వు సుఖంగా ఉంటున్నావమ్మా? సుఖ సంతోషాలనేవి మనసుకు సంబంధించినవి. మీ ఆశీర్వాదంతో నేను ఇంట్లో నా భర్తతో కలిసి ఆనందంగా ఉంటున్నాను నాన్న. చూసావా బావా, నువ్వు నీ కూతుర్ని ఎలా పెంచింది, నా కొడుకు దాన్ని ఎలా మార్చింది. ఏమిటనే కిష్టయ్య నీ కొడుకా? అవునమ్మా, మీ అల్లుడు కిట్టయ్యే నా కొడుకు రవి. ఇప్పుడు దేవి నా కోడలు. పిల్లలు ఎత్తుక్కోకుంటే ఒక ముద్దయిపోద్దా అని కూతురింటికి వెళ్తే కోపం వచ్చినప్పుడల్లా అల్లుడు ఇసుక్కుంటాడాయా, కూతురు ఇసుక్కుంటదాయా? అమ్మా, అమ్మా నువ్వు వచ్చావా? ఏమిటమ్మా ఇవాళకు? అమ్మా, ఈవిడ మీ అమ్మా? మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను నాటకం ఆడినట్టే మా నాయనమ్మ కూడా నాటకం ఆడింది. అమ్మమ్మా, నాయమ్మే నా తల్లి ఎన్నాళ్ళకి నన్ను అమ్మమ్మ అనిపించావు. నాకు ఇంకోలా పిలవాలనుంది. ఏంటమ్మా? లంపటం. లంపటం అంటే నేను లేకపోతే ఏంటి? ఇగా తల్లుండగా పెళ్ళం వచ్చే లంపటం అని నువ్వేగా అన్నావు. మరి చక్కగా పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య నువ్వెందుకే లంపటలాగా? అందరి యోగక్షేమాలు కోరే మనిషి లంపటం ఎలా అవుతుంది? మనలాంటి వాళ్ళు చేసిన తప్పులు దిద్దుకోవాలంటే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి లంపటం ఒక్కడైనా ఉండాలయ్యా. అవునవును, ఉండాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.